హాయ్ అండి, నేను చిన్నిని. మీకు ఈరోజు వంకాయ కూర చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. వంకాయ, పచ్చిమిరపకాయ, అల్లం పేస్ట్ తోటి చాలా ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది. నేను ఇవాళ ఈ 4 వంకాయలతోటి మీకు పచ్చిమిరపకాయ, అల్లం పేస్ట్ వేసి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వంకాయ ఫ్రై. దానికి కావాల్సినవి ఏంటంటే వంకాయలు, కొంచెం 2 ఎల్లుల్లిపాయలు పెట్టుకున్నాను, రెండు పెట్టుకున్నానండి. కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, పసుపు, ఒక 3 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, ఒక ఉల్లిపాయ. ఇప్పుడు ఈ వంకాయలను కట్ చేసుకుని మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఇవన్నీ వేసి మనం పేస్ట్ చేసుకోవాలండి. జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయలు, ఈ అల్లం ముక్క అన్నీ కలిపి పేస్ట్ చేసుకుందాం మిక్సీలో వేసి. ఈ వంకాయలేమో ముక్కలు కట్ చేసుకుందాం నీళ్ళల్లోకి ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే వంకాయ ముక్కలు కండ్రెక్కకుండా ఉంటాయి, చేదు రాకుండా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఇలా కోసుకోండి. వంకాయ ముక్కలన్నీ ఇలా కోసుకోండి. కూర పొయ్యి మీద వేసే టయానికి వంకాయలు కోసుకోవాలండి, లేకపోతే వంకాయలు చేదు వచ్చేసి టేస్ట్ మారిపోతుంది అన్నమాట. అన్నీ రెడీ పెట్టుకొని వంకాయలు కోసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే బాగుంటుంది. వంకాయలు నేను ఇప్పుడు ఈ పెద్దగా ఉన్నాయని ముక్కలు కట్ చేస్తున్నానండి. ఇప్పుడు చిన్న చిన్న వంకాయలు మీకు కనుక దొరికినాయి అనుకోండి, వంకాయని 4 చీలికలు చేసేసి కాయలు వండుకున్నా కానీ ఈ కర్రీ బాగుంటుంది. అట్లానే ఎక్కువ వండుకుంటారు. ఇప్పుడు నా దగ్గర చిన్న కాయలు లేవని నేను పెద్ద కాయలు కదా, అందుకని మీకు ఇలా చూపిద్దామని చూపిస్తున్నాను. ఇప్పుడేమో ఇలా వండుకుందామండి. ఈసారి నేను చిన్న కాయలు తీసుకొచ్చి మళ్ళీ మీకు కర్రీ చేసి చూపిస్తాను. వంకాయలన్నీ కోసేసుకున్నాను. ఇప్పుడు చూసారా, చిన్నగా కోసుకున్నా. ఈసారి చిన్న కాయలు తెచ్చుకుని మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. అది మీకు వంకాయలు కట్ చేసేసుకున్నాం కదా, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది మిక్సీలో వేసుకుందాం. అల్లం పేస్టు మిక్సీలో వేసాను. చిన్న అల్లం ముక్క తీసుకున్నానండి, పొట్టు తీసేసుకుని కట్ చేసుకుని దీంట్లో వేసుకుని మనం పేస్ట్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా ఇవి బాగా ఘాటు ఉన్నాయండి, అందుకే నేను 2 తీసుకున్నాను. మీరు తినే ఘాటుని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఈ వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసేసుకోండి. ఉప్పు, పసుపు వేసేసుకుని దీన్ని మిక్సీ చేసుకొద్దాం. చూడండి, నూనె కాగిపోయింది. కొంచెం జీలకర్ర వేసుకోండి. వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని 1 నిమిషం కదిలిచ్చేసుకుని వంకాయ ముక్కలు కూడా వేసేద్దాం. వంకాయ ముక్కలు కూడా వేసేసి ఇది 1 నిమిషం మూత పెడితే మగ్గిపోద్దండి చక్కగా. కొంచెం 1 నిమిషం వేయించుకుని ఇలా కలిపేసుకుని అంతా 1 నిమిషం మూత పెట్టేసుకున్నాం. 1 నిమిషం మూత పెట్టేసుకుని ఈలోపు పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకొచ్చుకుంటాను నేను. ఇది కొంచెం వేగేసరికి పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకున్నాను. చూడండి, కొద్దిగా వేగింది. ఇంకొక నిమిషం వేగాలి. ఇంకొంచెం వేగితే హాఫ్ అయ్యిందండి, హాఫ్ వేగింది. ఇంకొంచెం వేగినాక అప్పుడు నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇంకా 2 నిమిషాలు వేగితే బాగుంటుంది. నేను సిమ్లో పెట్టాను కదా, అందుకని నిదానంగా వేగుతాను అన్నమాట. హైలో పెడితే తొందరగానే వేగిపోయేది. చూడండి, వంకాయలు వేగిపోయినాయి, దాదాపుగా వేగిపోయింది, 90% వేగిపోయింది. నేను ఇది మూకిట్లో వేయించుకుంటున్నానండి. మూకుట్లో వేయించుకుని పెట్టేటప్పుడు గెరిటి పెట్టకుండా మనం కనుక సెట్లో వేసుకుని వేయించుకుంటే వంకాయ కూర బాగుంటుందండి, మెత్తగా. చూసారా, ఇదిగోండి అల్లం, పచ్చిమిరపకాయ, ఎల్లుల్లిపాయ, జీలకర్ర వేసి వేయించిన పేస్ట్ అన్నమాట. శుభ్రంగా తుడిసేసి దాంట్లో వేసేసుకున్నాను. అది 90% వేగిపోయిందండి. వంకాయ ముక్కలు 90% వేగిపోయినాక ఇది వేసుకోవాలి. ఇది వేసుకుని చక్కగా 1 నిమిషం ఇంకా వేయించుకోవాలి. వేయించుకుంటే ఇది వంకాయ పచ్చిమిరపకాయ కర్రీ అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. వంకాయ కూరలో నిమ్మకాయ రసం పిండుకుని తింటేనండి అసలు ఎంత బాగుంటుందో. నిమ్మకాయలో వంకాయ కూర వండుకున్నప్పుడల్లా
నిమ్మకాయ పిండుకోవాలి. పిండుకుంటే అప్పుడు అది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకొంచెం వేయించుకుందాం మనం. చూసారా చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇది మనం డిష్లోకి తీసుకుందాం, చిన్న బౌల్లోకి తీసుకుందాం. నాకైతే చాలా టెంప్టింగ్గా ఉంది కర్రీ. కొంచెం పైనుంచి కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర లేదు, అందుకే నేను వేసుకోవట్లేదు. కర్రీ అంతా అయిపోయింది. ఇది ఎలా అయిపోయిందని మీకు తెలియాలంటే చూడండి, ఆయిల్ ఆయిల్గా కనపడుతుంది అంతా. అలా ఆయిల్ ఆయిల్గా కనపడిందంటే మనకి ఏ కర్రీ అయినా అయిపోయినట్టే, ఇక తీసేసుకోవట్లేదు. ఇప్పుడు నేను దీన్ని చిన్న డిష్లో తీసుకొని మీకు చూపిస్తాను, ఓకేనా? అయిపోయింది. వంకాయ పచ్చిమిరపకాయ, వంకాయ అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ కలిపి మిక్సీ వేసి పేస్ట్ చేశాను అనమాట. చాలా బాగుంటుంది అన్నంలోకి. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను దీన్ని చిన్న గిన్నెలోకి తీసుకుని చూపిస్తాను. స్టవ్ కట్టేసేస్తున్నాను. ఇంకా చూసారా చూసారా ఎంత బాగుందో, చక్కగా టెంప్టింగ్గా ఉందండి. గ్రీన్ గ్రీన్గా వంకాయ కర్రీ చాలా బాగుంది. చూడడానికే ఎంతో టెంప్టింగ్గా ఉంది. ఈరోజు ఈ వంకాయ పచ్చిమిరపకాయలు వేసి కర్రీ చేయమని మా అమ్మాయి అడిగిందండి, అందుకని చేశాను. వంకాయ బాగుంటుంది మమ్మీ, ఒకసారి చేసి చూపించమని అడిగింది. అందుకని ఇప్పుడు ఈ వంకాయ కర్రీ చేశాను అనమాట. ఇది ఆ రైస్లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చూసి నాకు లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా ఈ కర్రీని. ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్స్ పెడతారా? కామెంట్స్ చూస్తుంటే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది చెయ్యాలి చెయ్యాలని.